చెప్తున్నాను కదా. ఆ తర్వాత కొద్ది కొద్దిగా మాలో మాటలు తగ్గిపోయాయి. ఇంట్లోనే ఉండటం వల్లనో ఏమో తెలీదు, నా మీద ఉండే రెస్పెక్ట్ కొంచెం కొంచెం తగ్గడం మొదలైంది. ప్రతి దానికి తిట్టడం, తప్పు పట్టడం, నాకంటూ గుర్తింపే లేదు. అందువల్ల నాకు ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. ఎటువంటి మోటివేషన్ లేకుండా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తానో నాకే తెలీదు, కానీ ఏడుస్తూనే ఉంటాను. మా అమ్మా నాన్నలతో చెప్తే ప్రేమించి పెళ్లి చేసుకుంది నువ్వేగా అని అంటారేమో అన్న భయం. నేను నా ఫీలింగ్స్ ని ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోయాను. ఒక్కో రోజు దారుణంగా మారిపోతూనే ఉంది. ఆ పరిస్థితిలో నా తల పగిలిపోయేలా ఉంటుంది. ఒక్క మాట కూడా ఎవరికి చెప్పకుండా ఎక్కడికైనా పారిపోవాలని ఉంటుంది. లేదా బైక్లో వెళ్ళేటప్పుడు ఏదైనా లోరీకి